హలో ఆస్పిరెంట్స్, నేను రాసుకున్న కరెంట్ అఫైర్స్లో ఒక పార్ట్ ఆల్రెడీ రిలీజ్ చేశాను. ఇంకొకటి అనమాట, దాని కంటిన్యూషన్ ఒక 3 టాపిక్స్ ఉండిపోయి దాని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి కే వీసా అనేది మనకి ఎవరు రిలీజ్ చేస్తున్నారో డైరెక్ట్గా అడగొచ్చు. చైనా రిలీజ్ చేస్తుంది. అండ్ మనకి మెయిన్గా దేన్ని ఎంకరేజ్ చేయడానికంటే స్టెమ్లో ఉన్న యంగ్ టాలెంట్ని వాళ్ళు గ్రాప్ చేయడానికి ఈ యొక్క కే వీసాస్ని తీసుకొచ్చారు. ఇది మెయిన్గా అది ఎప్పుడు తీసుకొచ్చారంటే H1B వీసాస్ యూఎస్ఏ రిలీజ్ చేస్తుంది కదండి. ఇది మనకి ఎక్కువగా ఫీని ఇంక్రీజ్ చేయడము ఇట్లా చేసింది కదండి. దానివలన చాలామంది బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళని ఈ కంట్రీకి అట్రాక్ట్ చేయడానికి కే వీసాస్ని రిలీజ్ చేస్తుంది చైనా. దెన్ మనకి పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. అండ్ ఇది మనకి యూపీఎస్సీ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. ద సేమ్ టైం ప్రిలిమ్స్కి కూడా గిన్నీ స్కోర్ అంటే ఏంటి, గిన్నీ కోఎఫిషియంట్ అంటే ఏంటి, లోరెంజ్ కర్వ్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. అండ్ మనం యూపీఎస్సీ మెయిన్స్లో ఈ పాయింట్స్ అని రాయొచ్చు. ఈ యొక్క పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ బై వరల్డ్ బ్యాంక్ అనమాట. దీని ప్రకారంగా మనకి ఒకప్పుడు పావర్టీని కొలవడానికి లైక్ $2.15 పర్ డే ఖర్చు పెడితే దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళని పావర్టీ అంటాం. ఇప్పుడు ఎంత అంటే $3 కన్నా తక్కువ ఖర్చు పెడితే వాళ్ళు పావర్టీలో ఉన్నట్టు. ఓకే, దాని గిన్నీ స్కోర్ ప్రకారంగా ఇండియా అనేది 4th, అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీలో మనం 4th పొజిషన్లో ఉన్నాం ఇండియా. అండ్ మనము ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ యూపీఎస్సీ మెయిన్స్లో రాసుకోవాల్సినవి దీని ప్రకారంగా, అంటే దీన్ని మనం మెన్షన్ చేసి ఆన్సర్ రైటింగ్ చేస్తున్నప్పుడు వీటిని మెన్షన్ చేసి దాని ప్రకారంగా 171 మిలియన్ ఇండియన్స్ అనేవాళ్ళు ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి 2011 to 2023 మధ్యలోని బయటకు వచ్చారని రాయొచ్చు. అండ్ ఈ గ్రాఫ్స్ని కూడా ఎక్కడైనా మనం రిప్రజెంట్ చేసి 16.2% ఉండేది ఎక్స్ట్రీమ్ పావర్టీ 2011లో. అది కాస్త మనకి 2022లో 2.3% అయ్యిందనమాట. దీని గురించి కూడా మనం మెన్షన్ చేయొచ్చు. దెన్ మనము వరల్డ్ కాటన్ డే అనమాట 7th అక్టోబర్ని సెలబ్రేట్ చేసాము. అండ్ దీనికన్నా ముందు మనం అసలు కాటన్ అనే దాని గురించి తెలుసుకోవాలండి, వెళ్ళి రివిజన్ చేసుకోవాలి. ఓకేనా, లైక్ కాటన్ బ్లాక్ సాయిల్స్లో ఎక్కువగా పండిస్తూ ఉంటాము. బీటీ కాటన్ గురించి తెలుసుకోవాలి. ఇట్లా కొన్ని విషయాలు అయితే దాని గురించి రివిజన్ చేసుకోవాలి. సో ఇది నేను రాసుకున్న లాస్ట్ డే మొత్తం కరెంట్ అఫైర్స్. ఇది నేను రాసుకున్నాను, దీన్ని రివిజన్ చేసుకొని మళ్ళీ నేను చెప్పాను కదండి కొన్ని నీతి ఆయోగ్ గురించి, కాటన్ గురించి, ప్రతి దాని గురించి కూడా మనం వెళ్ళి స్టాటిక్ని రివిజన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అప్పుడు మనకి ఎఫిషియెంట్గా మనం కరెంట్ అఫైర్స్ని దాంతోపాటు స్టాటిక్ పోర్షన్ రివిజన్ చేస్తున్నట్టు. ఓకేనా, అండ్ మనం రాసుకున్న ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు రాసుకుంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి వాటిని రివిజన్ చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ఆ రోజు కరెంట్ అఫైర్స్ని మీరు రాసుకోండి. ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా మనం రాసుకున్నందుకు మనకు ఉపయోగపడుతుంది మనకి ఈ కంటెంట్ అనేది. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.